హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం ఫంకీ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. విశ్వక్సేన్ గారు హీరోగా చేశారు ఈ మూవీలో. ఈ మూవీ ప్రెజెంట్ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ వీడియో తెలుసుకుంది గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో డైరెక్టర్ అయితే ఉంటాడు గైస్. తను తీస్తున్న మూవీ బడ్జెట్ ఇంకాస్త పెంచి మూవీని పూర్తి చేద్దామని అయితే అనుకుంటాడు గైస్. అది తెలిసిన ప్రొడ్యూసర్ స్ట్రెస్కి ఫీల్ అయ్యి హాస్పిటల్ అయితే జాయిన్ అవుతాడు గైస్. ఆ ప్రొడ్యూసర్కి ఒక డాటర్ అయితే ఉంటారు. తనే హీరోయిన్ అయితే ఉంటుంది గైస్. హీరోయిన్ ఒక కండిషన్ అయితే పెడుతుంది హీరోకి, 1 crore మూవీని పూర్తి చేయమని అయితే చెప్తుంది గైస్. అందుకు ఒప్పుకున్న హీరో మూవీని అయితే పూర్తి చేద్దామని అనుకుంటాడు గైస్. మరి హీరోయిన్ చెప్పినట్టు 1 crore మూవీ పూర్తి చేస్తాడా, మరి పూర్తి చేసి రిలీజ్ చేస్తాడా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ గైస్ నాకైతే నచ్చింది గైస్. పర్సనలీ సూపర్ అనిపించింది. ఏంటంటే కొత్తగా చూడ్డానికి ఏమి ఉండదు, కొద్దిగా పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండవు, సింపుల్ స్టోరీ లైన్. దాన్ని చాలా బాగా తీసుకెళ్లారు. మెయిన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫస్ట్ హాఫ్ సూపర్గా అనిపిస్తుంది గైస్. హీరో ఇంకా హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. ఎంటర్టైన్మెంట్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. వాళ్ళ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది గైస్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ కొద్దిగా స్లో డౌన్ అవుతుంది, కొద్దిగా బోర్ ఫీల్ అవుతాం, కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. వాళ్ళు ఎంత నవ్విద్దామని ట్రై చేస్తారు. సెకండ్ హాఫ్లో మనకి ఎక్కడ హ్యూమర్ అనేది, ఎంటర్టైన్మెంట్ అనేది అనిపించదు. మళ్ళీ హీరో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి అయితే వెళ్తారు. అక్కడ వచ్చే ఎంటర్టైన్మెంట్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. చాలా బాగా డిజైన్ చేస్తారు అక్కడ వచ్చే ఎంటర్టైన్మెంట్ మాత్రం. క్లైమాక్స్కి వచ్చేసరికి హీరో ఇంకా వాళ్ళ మదర్ మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ మాత్రం సూపర్గా డిజైన్ చేస్తారు. వాళ్ళ మధ్య వచ్చే కాన్వర్జేషన్స్, ఆ డైలాగ్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. ఎమోషనల్గా కనెక్ట్ అవుతావు, సూపర్గా అనిపిస్తుంది. ఎండింగ్ కూడా చాలా బాగా ఎండ్ చేస్తారు గైస్. ఏంటంటే విశ్వక్సేన్ గారు అయితే ది బెస్ట్ ఇచ్చారు. ఆ హ్యూమర్ తోటి, ఆ ఎంటర్టైన్మెంట్ తోటి సూపర్గా తీసుకెళ్లారు మూవీని. మూవీ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు గైస్. మెయిన్లీ కొత్తగా చూడడానికి ఏముండదు, బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపిస్తుంది. చిన్న చిన్న కామెడీస్ కూడా మనకి స్మైల్ అయితే తెప్పిస్తుంది. మరి ఎక్కువ కామెడీ ఉంటుందో అది కాదు, బట్ సింపుల్గా ఉంటుంది. బట్ హ్యూమర్ అయితే మనకు అందిస్తారు, ఎంటర్టైన్మెంట్ మాత్రం మనకు అందిస్తారు. అక్కడ మాత్రం డిసప్పాయింట్ అయితే చేయరు గైస్. సెకండ్ హాఫ్లో కొద్దిగా స్లో డౌన్ అవుతుంది, అక్కడ బోర్ అయితే ఫీల్ అవుతాం. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి సూపర్గా అనిపిస్తుంది. సాంగ్స్ పెద్దగా ఏం లేవు గైస్. సాంగ్స్ అంతగా ఆకట్టుకోలేదు, అంత బోర్ ఫీల్ చేసే సాంగ్స్. బట్ మూవీ ఏంటంటే స్టోరీ లేకపోయినా అలా తీసుకెళ్ళడం అనేది గ్రేట్ గైస్. ఆ ఎంటర్టైన్మెంట్ తోటి అదైతే సూపర్గా అనిపించింది నాకు. ఏంటంటే మెయిన్లీ స్టోరీ లేదు, దాన్ని అంతసేపు తీసుకెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ఆ ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఇంటర్వెల్ కార్డ్ వరకు చాలా బాగా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ కూడా అలాగే తీసుకెళ్ళి ఉండటం ఇంకా బాగుండేది, బట్ స్లో డౌన్ అయ్యి బోర్ ఫీల్ అవుతుంది మూవీ. క్లైమాక్స్ బాగా ఎంజాయ్ చేశారు. మెయిన్లీ ఇంకా హీరో ఇంకా వాళ్ళ మదర్ మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ కూడా బాగా రాసుకున్నారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు, ఉన్నంతలో ది బెస్ట్ ఇచ్చారు. హీరో మాత్రం విశ్వక్సేన్ గారు అయితే సూపర్గా చేశారు. ఆ హ్యూమర్, ఆ ఎంటర్టైన్మెంట్ తోటి చాలా బాగా తీసుకెళ్లారు. మిగతా ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయి. మూవీ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు గైస్. వాచ్ చేయండి. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్ ఫంకీ మూవీ. ఓకే, ఫంకీ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.75 గైస్. నాకు పర్సనల్ నచ్చింది. వాచ్ చేయండి ఈ వీకెండ్ మీ ఫ్యామిలీ తోటి. అసలు డిసప్పాయింట్ అవ్వరు. ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడ బోర్ అయితే ఫీల్ చేయదు. ఎంటర్టైన్మెంట్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది గైస్. వాచ్ చేయండి మీ ఫ్యామిలీ తోటి. ఓకే, ఫంకీ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.